హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను. శారీ అండ్ బ్లౌజ్ పీస్తో ఇలా బాడీ పార్ట్ స్టిచ్ చేశాను. ఇది మొత్తం కటింగ్ వీడియో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం శారీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేశాను. ఒక హాఫ్ మీటర్ అయితే వదిలేసి శారీ మొత్తం పెట్టేశాను. ఫోల్డింగ్ మొత్తం 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. మొత్తం శారీ అయితే 5.5 మీటర్స్ ఉంటుంది కదా, ఒక హాఫ్ మీటర్ వదిలేసి 5 మీటర్స్ పెట్టేశాను బాటమ్ పార్ట్కి. ఇలా 4 మీటర్స్ వేసిన తర్వాత ఒక కార్నర్ వైపు ఇలా చూసుకోవాలి. నడుము వెడల్పు ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ మనం మెజర్ చేసి పెట్టుకుంటాం కదా. ఇక్కడ కస్టమర్ నడుము వెడల్పు వచ్చేసి 26 అనమాట. ఒక 2 ఇంచెస్ ఖర్చుతోటి 28కి పెడుతున్నాను నేను. అంటే ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను 7 తీసుకుంటున్నాను. 7 4 జా మనకైతే 28 వస్తుంది కాబట్టి ఇక్కడ 7 తీసుకోవాలి. ఇలా పైనుండి కిందికి 7 చూసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైనుండి 7 చూసుకొని అన్ని కూడా మార్కింగ్ చేసుకొని ఆ మార్క్స్ మొత్తం కూడా కలిసేలాగా రౌండ్గా మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఎవరి సైజు మనం కుడుతున్నామో వాళ్ళ నడుము సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 36 అనుకోండి, 8 పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుండి కార్నర్ దగ్గర నుండి కిందికి నేను 7 ఎలా చూసుకున్నానో అక్కడనే పైనుండి కిందికి మళ్ళీ 8 చూసుకోవాలి. 36 అయితే 9 చూసుకోవాలి. ఇలా అనమాట మెజర్ అలా చేసుకుంటూ మనకైతే మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము దగ్గర ఒక 1 ఇంచ్ మనకు కుట్లోకి పోయేలాగా చూసుకొని యాక్చువల్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సేమ్ అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా పైన హిప్ దగ్గర, అక్కడ నుండి కిందికి హైట్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడైతే మాకు 42 ఉంది కస్టమర్ హైట్. ఎందుకంటే లెహంగా కిందికి ఉంటేనే బాగుంటుంది, కాలు కనపడకుండా ఉండేలాగా అనమాట. 42 పెడితే బాగుంటుంది. ఇలా మీరు కస్టమర్ హైట్ ఎంత ఉందనేది చెక్ చేసుకుని కూడా కుట్టుకోవచ్చు. మీకే కుట్టుకుంటే మీరు కూడా మీది బాడీ పార్ట్ ఇట్లా మెజర్ చేసుకుంటాం కదా, నడుము దగ్గర నుండి కిందికి మనకి ఎంత హైట్ కావాలో చూసుకొని అలా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కస్టమర్ది 42 ఉంది హైట్ కాబట్టి పైన హిప్ దగ్గర నుండి కిందికి ఇలా చూస్తున్నాను అనమాట. పైన కార్నర్ దగ్గర నుంచి చూడకుండా హైట్ మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కా నుండి కిందికి చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మార్క్ దగ్గర నుండి కిందికి ఇలా చూసి మార్క్ చేసుకోవాలి. 42 దగ్గర మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న మార్కింగ్ అంతా కూడా మళ్ళీ రౌండ్గా మార్జిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా కోన్ ఫోల్డింగ్లో వేసుకొని కూడా అంబరిల్లా లాగా స్కర్ట్ కట్ చేయొచ్చు, కానీ ఇంత గేరా రాదు మనకి. శారీ మొత్తం కూడా బాటమ్ పార్ట్కే అంటే లెహంగాకే కావాలి గేరా అనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేస్తే మనకి శారీ అంతా గేరా వస్తుంది. వెడల్పు చాలా బాగుంటుంది. లేదు తక్కువ క్లాత్లో కావాలి అనుకుంటే 3 మీటర్స్లో కూడా మనం కుట్టుకోవచ్చు. కాకపోతే ఫోల్డింగ్ ఇలా వేయకుండా మనమైతే కోన్ ఫోల్డింగ్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా కావాలి, ఆ విధంగా కుట్టుకుంటాం, ఫ్యాబ్రిక్ చేతి నిండా లేదు ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన ఫస్ట్ నడుము దగ్గర 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేశాను కదా, తర్వాత కింద హైట్ 42 దగ్గర మార్క్ చేశాను కదా, అక్కడ నుండి ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. హైట్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఒక కార్నర్కి మాత్రం తప్పకుండా అతికేదే పడుతుంది. ఆ అతుకు పడ్డ దగ్గర అతుకు అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ కాకుండా రౌండ్గా వస్తుంది అనమాట స్కర్ట్. ఆ అతుకు ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను కట్ చేసేటప్పుడే మీకు అర్థమయ్యేలాగా చూపిస్తూ కట్ చేస్తాను, క్లియర్గా చూసేయండి. ఈ విధంగా కట్ చేశాక ఈ కార్నర్ వైపు అయితే మనకి అతుకు పడుతుంది. అంటే 42 లేదనమాట, ఇక్కడ 40 ఇంచెసే ఉంది. ఒక 2 ఇంచెస్ వరకు మళ్ళీ మనమైతే అతికేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు అయితే ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి, కింద 2 ఇంచెస్ మనకు తక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ 2 ఇంచెస్ వరకు ఇలా మనమైతే పీసులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ మనకి 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ పీసులు కూడా 4 పీసెస్ కావాలి. 4 పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకొని దానికి మనం బాటమ్ పార్ట్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది అనమాట లెహంగా అంతా కూడా. ఒక పక్క కార్నర్ వైపే కదా అని వదిలేసుకోవద్దు, ఎందుకంటే అది కార్నర్ అని ఇప్పుడు మనకు కట్ చేసేటప్పుడు అనిపిస్తుంది, వేసుకున్నాక అది సెంటర్కి వస్తుంది అనమాట. కాబట్టి మనకి రౌండ్గా ఉండాలి లెహంగా. ఎక్కడ కూడా మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి. అంటే ఎక్కడైనా కొంచెం తక్కువ పడ్డా సరే ఆ తక్కువ ఎంత మందం పడుతుంది అనేది చూసుకొని, ఎన్ని ఇంచెస్ వస్తుంది అనేది చూసుకొని మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులని ఆ లెహంగాకి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ మనకి ఇటు సైడ్ మొత్తం కూడా జాయింట్ వైపు జాయింటే ఉండాలి కాబట్టి ఆ 2 పీసులకి సెంటర్కి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 పీసులకి జాయింట్ వేసుకోవాలి. మొత్తం 4 పీసులు ఉన్నాయి కదా, వాటిని 2 పీసులుగా మనమైతే జాయింట్ చేసుకోవాలన్నమాట. అంటే రెండొక పీస్ లాగా జాయింట్ చేసుకొని ఆ కార్నర్ వైపు అయితే వేసుకుంటే మనకి ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత సాటిన్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సారీ అంటే ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ ఆ విధంగా కట్ చేసాము. ఇందాక నేను కోన్ ఫోల్డింగ్లో లెహంగా అని చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఒకవేళ ఇది చూసినా మీకు అర్థమవుతుంది. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సేమ్ నడుం దగ్గర మళ్ళీ 7 ఇంచెస్ దగ్గర పెట్టేసి ఇలా హైట్ అయితే చెక్ చేసుకోవాలి. సాటిన్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ ఉన్నా సరిపోతుంది. అక్కడ 42 పెట్టాను కదా, ఇక్కడైతే 40 పెడుతున్నాను. ఇక్కడ కూడా ఈ కార్నర్కి మళ్ళీ మనకైతే అతుకు పడుతుంది చూడండి. సేమ్ ఇందాక ఎలా అయితే మనం జాయింట్ చేసామో సేమ్ మళ్ళీ అక్కడలాగా ఇక్కడ కూడా పీసులు కట్ చేసుకొని ఈ మూలకైతే మనమైతే జాయింట్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అక్కడ 4 పీసులు వేసాం కదా జాయింట్, ఇక్కడ 4 పీసులు పడదు. ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ సరిపోతుంది, పైన లేయర్కే లేదు ఫ్యాబ్రిక్ కాబట్టి 2 పీసెస్ అయితే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా, కింద 2 ఫోల్డింగ్స్కి జాయింట్ అవసరం లేదు, పైన 2 ఫోల్డింగ్స్కి మాత్రం మనం జాయింట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 40 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకి జాయింట్ పడుతుందో, ఎంత జాయింట్ పడుతుందో అనేది మెజర్ చేసుకొని మళ్ళీ పీస్ కట్ చేసుకొని ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ మనం చూపించాం కదా ఎలా అయితే అతికేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా మళ్ళీ ఇంత పీస్ కట్ చేసుకొని వీటికైతే అతికేసుకోవాలి. కింద దానికైతే సరిపోయిందండి, మనకి పై దానికే కావాలి అతుకు కాబట్టి పైన 2 ఫోల్డింగ్స్ కదా, మొత్తం ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. కింద 2 ఫోల్డింగ్స్కి అవసరం లేదు, సరిపోయింది. పైన మనం కోన్ ఫోల్డింగ్ చేసాం కదా, అక్కడ మాత్రం సరిపోలేదు అనమాట. కాబట్టి ఇటు సైడ్ మళ్ళీ 2 ముక్కలుగా మనం కట్ చేసుకొని ఎంత పడుతుంది అనేది అతుకు మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా వేసుకొస్తుంది. ఇలా అనమాట. మనకి ఎక్కడైతే అతుకు పడుతుందో అక్కడ దాని మీద ఇలా పెట్టి చూసుకోవాలి. కుట్లోకి కొంచెం పోతుంది కదా, కాబట్టి కుట్టుకు ఎంత పోతుంది అనేది దాని లోపలికి పెట్టి చూపిస్తున్నాను మీకు. అంతమందం కుట్లోకి పోతుంది. ఆ తర్వాత ఈ హైట్కి మన కింద ఆల్రెడీ క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి దానికి కరెక్ట్గా చూసుకొని ఇలా మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ టేప్ మెజర్మెంట్ చేసుకోకుండా ఏం పర్లేదు, ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ మనకు కనిపిస్తుంది కాబట్టి 2 ఈక్వల్గా ఉండేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుండి మళ్ళీ కట్ చేసుకోవాలి. సాటిన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. తర్వాత 3 మీటర్స్ ఇక్కడ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాము లోపలికి. ఆ క్రేప్ లైనింగ్ని సేమ్ ఇందాక కోన్ ఫోల్డింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో సాటిన్కి దీనికి కూడా అంతే అనమాట. ఎందుకంటే ఇది కూడా 3 మీటర్సే ఉంది కాబట్టి ఈ విధంగానైతే నేను ఫోల్డింగ్ అయితే వేసాను. దీనిపైన కరెక్ట్గా మనం సాటిన్ క్లాత్ వేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. సాటిన్ కన్నా కొంచెం లోపలికున్నా ఏం కాదు లైనింగ్, కానీ కిందికైతే కనిపించకూడదు. ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్కి మళ్ళీ లైనింగ్ కనపడకూడదు కాబట్టి సాటిన్ కన్నా 1 ఇంచ్ లోపలికున్నా పర్లేదు, లేకపోతే కరెక్ట్గా అన్నా ఏం కాదు, కానీ సాటిన్ కన్నా లైనింగ్ అయితే కిందికి కనపడద్దు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సేమ్ సాటిన్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే అతుకు పడుతుందో ఇక్కడ కూడా అదే విధంగా పడుతుంది. సేమ్ పై ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది, కింది ఫ్యాబ్రిక్ పడట్లేదు. ఇందాక సాటిన్కి ఏ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకున్నామో దీనికి అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. నడుం బెల్ట్ అనేది మనం నాడ ఎక్కించుకోవడానికి నడుం పట్టి కట్ చేసాం కదా, అది మనం జాయింట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి నడుం ఎంత ఉంది అనేది టేప్తో మెజర్ చేసుకొని ఒక పట్టీలాగా కట్ చేసుకొని ఒక 4 ఇంచెస్ అలాగా మనం నడుం పట్టి వేసుకొని అందులోకి బొందు ఎక్కించుకొని లంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అది నార్మల్గా అందరికి తెలిసే ఉంటుంది కదా అనేది నేనైతే వీడియోలో నడుం పట్టి కట్ చేసి చూపించలేదు. నెక్స్ట్ పైన బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక బాడీ పార్ట్కి అయితే నేను కింద మొత్తం కూడా చుట్టూ కట్ వర్క్ పెడదామని అనుకున్నాను. మీకు ఆల్రెడీ తమ్నేలో చూసారు కదా, అలా కట్ వర్క్ పెడుతున్నాను అనమాట. కాబట్టి సేమ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఉంటే బాగుంటుందని ఇలా మెజర్ అయితే చేసుకున్నాను. ఒక 5 ఇంచెస్ హ్యాండ్స్లో చూసుకున్నాను హైట్. అందులో నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఆ 1 ఇంచ్ లోపు ఇలా కట్ వర్క్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. మొత్తం హ్యాండ్ హైట్ అయితే 5 ఇంచెస్, అందులోనే 1 ఇంచ్లో మళ్ళీ ఈ విధంగా కట్ వర్క్ కట్ చేసుకున్నాను. కట్ వర్క్ కట్ చేయడానికి 1 ఇంచ్ ఎక్కువైతే ఏం పెట్టుకోలేదు, 5 ఇంచ్లోనే కట్ వర్క్ తీసాను అనమాట. ఈ విధంగా మనం నార్మల్గా హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మెజర్ చేసుకుంటామో అలాగే మెజర్ చేసుకొని ఓన్లీ హ్యాండ్స్ కింది వైపు మాత్రం ఈ విధంగా కట్ వర్క్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. జాయింట్ అనేది తీస్తే 2 విడిగా వస్తాయి, 2 హ్యాండ్స్కి సరిపోతాయి.
నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇందుకోసం అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. హైట్ ఎంత ఉంటుంది, ఎటు సైడ్ సరిపోతుంది అనేది క్లాత్లో అడ్జస్ట్ చేసుకొని హైట్ వెడల్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే క్లోజింగ్ పాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి క్లాత్. ఎందుకంటే క్లోజ్ ఉంటే అటు సైడ్ మనం నెక్ తీస్తాం కాబట్టి మన హ్యాండ్ వైపు చెయ్యి అనేది తిరుగుతుంది. ఈజీగా నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవడానికి వస్తుంది. క్లోజింగ్ ఎప్పుడైనా మన వైపే ఉండాలి. బ్లౌజ్లకైనా ఫ్రాక్స్కైనా దేనికైనా అంతే. ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు మాత్రం క్లోజింగ్ ఉన్న మడత మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే నేను బోట్ నెక్ పెడుతున్నాను. మొత్తం వెడల్పు 6.5 పెట్టాను వెడల్పు. అందులో నుంచి 3 ఇంచెస్ షోల్డర్స్ పెట్టి మిగిలిందంతా కూడా నెక్ ఉంచాను. ఆ తర్వాత చిన్నగా ఇలా కర్వ్ షేప్లోనైతే నెక్ అయితే డ్రా చేసుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. బోట్ నెక్కి ఎంతైతే వెడల్పు తీసుకుంటామో, అంటే ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర 6.5 పెట్టాను కదా, మొత్తం సేమ్ 6.5 ఆర్మ్ డౌన్ దగ్గర కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి రౌండ్ షేప్గా కర్వ్గా కట్ చేసుకుంటే అయిపోతుంది ఆర్మ్ డౌన్. ఇంతేనండి. హిప్ దగ్గర నేను కొంచెం కట్ చేశానులే, కానీ చేయకున్నా ఏం కాదు, కుట్లోకి పోతుంది కదా. మనం కుట్టుకున్నాక టైట్ ఫిట్టింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసి ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసామనుకోండి ముందు వెనక సేమ్ డిజైన్ వస్తుంది, కాబట్టి అలా కట్ చేసుకోవద్దు. ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఈ విధంగా కుడదాము అనేసి అయితే చిన్న మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట. కట్ చేయకుండా డైరెక్ట్ డ్రా చేసింది కదా, ఆ డ్రా చేసిన దాని మించి కుట్టుకుంటే ప్రిన్సెస్ కట్ లాగా ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ బ్యాక్ నెక్ హైట్ అయితే 9 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్లో 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా డబ్బా షేప్లో మనం గీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడికి మనకి కిందికి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మీకు ఇక్కడ డ్రాప్ షేప్ అయితే డ్రా చేశాను కదా, కానీ మెజర్మెంట్ ఇచ్చిందని కూడా సేమ్ షేప్ ఉందనమాట. ఇంకా దానికి దీనికి రెండు సేమ్ ఎందుకులే, కొంచెం వేరే షేప్ మారుద్దామని మళ్ళీ డైమండ్ షేప్ లాగా ఈ విధంగా అయితే మళ్ళీ డ్రా చేశాను. డ్రా చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా గీసుకోవడమే ఇలా అన్నమాట. ఇంకా వెనక కావాలంటే హుక్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ అయితే అయిపోయాయి. తర్వాత కింద హిప్ బెల్ట్ కోసం అయితే ఈ విధంగా చేస్తున్నాను. కట్ వర్క్ బెల్ట్ ఒకటి తయారు చేసుకొని మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. దానికని ఫస్ట్ మన బాడీ వెడల్పు ఎంత ఉంది అనేది దాంతో మెజర్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ తోటి 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఉంది కదా, ఇలా చూసుకున్నాను అనమాట. సరిపోయింది వెడల్పు, ఖర్చులోకి అయితే అవసరం లేదు. పైన హైట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇందాక బాడీ పార్ట్కి హైట్ అయితే నేను 14 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అదొక 14 ఇంచెస్, ఇది 5, మొత్తం 19 ఇంచెస్లో బాడీ పార్ట్ అయితే అవుతుంది. ఇలా కింద బెల్ట్ పట్టీ కోసం అయితే 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. ఇందులోనే మనమైతే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ వర్క్ డ్రా చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇందాక హ్యాండ్స్ కట్ చేశాను కదా, అలా కూడా మూలలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంతా కూడా వీ షేప్లోనే కట్ చేస్తున్నాను. పైన ఒక 2 ఇంచెస్ వరకు అయితే పట్టీలాగా అలానే ఉంచుకోవాలి. అక్కడ నుండి కిందికి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ వర్క్. ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో దానిపైన నుండి మొత్తం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాడీ పార్ట్కి కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ రెండింటికి అనమాట. అది ఏమైనా తక్కువ పడితే కొన్ని ఖర్చులోకి అవసరం లేదు కాబట్టి బాడీ పార్ట్ కన్నా ఇది కొంచెం తక్కువనే ఉంటుంది అనమాట బెల్ట్. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ అంతా కూడా మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. కింద ప్లేన్ వచ్చింది కదా, ప్లేన్ వచ్చిన కాడ కింద పట్టి కొంచుదామని అయితే అక్కడే కట్ చేస్తున్నాను. ఇంకా షేప్ అనేది కట్ చేసుకొని అవసరం లేదు, కుట్టినాక కట్ చేసుకొని తిప్పేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటేనే బాగుంటుంది నిండుగాని ఇటు సైడ్ వేసాను అనమాట. ఈ బ్లౌజ్ పీస్ కూడా అంతా కూడా ఎలాగో వర్కే ఉంది కాబట్టి హ్యాండ్స్ని ఒకవైపు వేసుకొని కట్ చేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్లో బాడీ పార్ట్ వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అయితే మనకి అక్కడికక్కడికి సరిపోతుంది. ఇలా అనమాట. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది. మీషోలో ఆర్డర్ పెట్టాము కదా, ఎలా వస్తుందో అనుకున్నాము, కానీ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా వేసుకొని 4 ఫోల్డింగ్స్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. ఇంకా షేప్ అయితే ఏం కట్ చేయట్లేదు, నార్మల్గా కట్ చేస్తున్నాను. తర్వాత కుట్టుకున్నాక మన లైనింగ్కి మనం ఏ డిజైన్ అయితే డ్రా చేసామో ఆ డిజైన్ తోటి కుట్టుకున్నాక తిప్పేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కుట్టాక మనకు డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ లెహంగా చూడండి ఇలా ఉంది. మన బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ కిందికైతే అలా కొన్ని లట్కన్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ బాడీ పార్ట్కి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్స్ పెట్టి ఈ విధంగా లట్కన్స్ పెట్టాను. చాలా బాగుంది డ్రెస్ అయితే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.